మనం చేసే పనులలో అన్నిట్లో సైంటిఫిక్ గా మన వేదాల్లో అన్నిట్లో చెప్పారు, పురాణాల్లో అన్ని సైంటిఫిక్ గా ప్రూవ్ అయినవే. ఇప్పుడు మళ్ళీ వెస్టర్న్ వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత దౌర్భాగ్యంగా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మన వాళ్ళు చెప్పింది ఎప్పుడు మనకి ఇదిగా నచ్చదు, అంగీకరించదు. ఇప్పుడు వైమానిక శాస్త్రం అంటున్నారు, టెక్నాలజీ అబౌట్ ది ఏరోప్లేన్స్, దాని ఎవరో రైట్ సోదరులు కనుక్కున్నారని వాళ్ళు చెప్తున్నారు, మనం దాని పాఠాల్లో చదువుతున్నాం. కానీ రామచంద్రుడు ఉన్న కాలంలో భరద్వాజుడు అనే మహర్షి ఉండేవాడు, ఆయనే వైమానిక శాస్త్రం అనే ఒక గ్రంథాన్ని రచించాడు అని మన పురాణాలు చెప్తున్నారు. రాముడి కాలంలో పుష్పక విమానము అనే ఒక శబ్దాన్ని మనం వింటున్నాం. దానికి నడపాల్సినటువంటి వ్యక్తి అవసరం లేదు, దాంట్లో వైట్ పెట్రోలియం వాడాల్సిన అవసరం లేదు, పరిమితమైనటువంటి సీటింగ్ సిస్టమ్ అవసరం లేదు, ఎవరు ఎక్కినా ఇంకొకరికి స్థానం ఇస్తుందట పుష్పక విమానం, అంత గొప్పది. కనుక సైన్స్ అనేది మన వైదికమైనటువంటి వాంగ్మయం ముందు దాన్ని అనుసరించి ఏర్పడుతున్నది.